మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏదైనా ఉంది అని అంటే అది మహిళలకి ఉచిత బస్సు, ఫ్రీ బస్ జర్నీ ఫర్ గర్ల్స్, లేడీస్. సో ఇప్పుడు ఆ ఫ్రీ బస్ జర్నీని తెలంగాణ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపేయాలని చర్చలు జరుగుతున్నాయి. సో మరి దీని మీద పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటది? ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వల్ల ఎవరికి లాభమైంది, ఎవరికి నష్టమైంది, గవర్నమెంట్ ఎందుకు ఆపాలనుకుంటుంది, ఒకవేళ ఆపితే పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారు? సో ఆ విషయాల గురించి మనం పబ్లిక్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. తీసేస్తేనే మంచిది అనుకుంటా, తీసేస్తేనే మంచిది. ఇట్లా బస్సు ప్రయాణాలు చేస్తేనే డబ్బులు ఉంటేనే మంచిది. వాళ్ళు బతికే వాళ్ళు బతుకొద్దా? థ్యాంక్ యూ. తెలంగాణలో ఫ్రీ బస్ ఉంది కదా లేడీస్ కి, అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆ లేడీస్ ఫ్రీ బస్ తీసేస్తా అని అంటున్నారు. ఏమంటారు, మంచిదేనా తీసేస్తే? తీసేసుకోకుండా వాడు ఏముంది కొట్టుకున్నాడు, అసలు ఆడలకి ఇలువనే లేదు. అసలు కొట్టుకుంటారు, కొట్టుకుంటారు. అసలు మేము పోతే అసలు జెర్సీ లేవట్లేదు, చక్కగా అట్లే కూర్చుంటారు కానీ అసలు లేవట్లేదు. ఎందుకు ఆ ఫ్రీ బస్సు వేస్ట్ వేస్ట్ కాడు వాడు. ఏం లేదంటే ఆడ కొట్టుకుంటూ తప్పితే ఏం లేదండి. కాకపోతే ఇన్ని రోజులు డబ్బులు పెట్టకుండా ఆధార్ కార్డు చూపించి ప్రయాణం చేసేది కదా, సడన్ గా తీసేస్తే మరి ఎట్లా? ఇక తిడతానే ఉంటారు వాడిని, పెట్టిండు తీసేసాడు వాడు అని అంటారు, అంతే కదండి. బాబా ఇప్పుడు తెలంగాణలో లేడీస్ కి ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, అయితే ఇప్పుడు ఆ ఫ్రీ బస్సులని ఆపేద్దామని అనుకుంటున్నారు గవర్నమెంట్. ఆపేస్తే మంచిదే. ఆపేస్తే మంచిదేనా? అంతే, అంత గడబడ అవుతుంది ఆ బస్సులతో, ఫ్రీ బస్సు వల్ల. అంటే మరి ఇన్ని రోజులు లేడీస్ ఫ్రీగా ప్రయాణం చేసింది కదా, చేసిరు. ఇక ఇప్పుడు కనబడుతుంది కదా, చేసినందుకు ఎంత చేస్తున్నారు. ముసలి వస్తుంటే మొగోళ్ళు ఆ లేడీస్. కొంతమంది ఏమంటారు, 60 ఏళ్ళు పైబడ్డోళ్ళకి చిన్న పిల్లలకు ఉంటే సరిపోతుంది అని అంటారు. అట్లా పెట్టారు. అంతే అంతే అంతే. గుడ్డోనికి కుంటోనికి మా అన్ని వాళ్ళకే మంచిది, వాళ్ళకి ఫ్రీ ఎత్తి మంచిది. మంచిది, అందరికి అదే అంటారు. కరెక్ట్. చేసేమో టికెట్ తీసుకోవాలా, అట్లా అయిపోయింది. దాని గురించి జర అవకాశం ఇస్తే మాకు మంచిది. లేడీస్ కి తీసేసి లేడీస్ కంటే సగం పెట్టాలి, హాఫ్ సగంకు హాఫ్ జెంట్స్ పెడితే అది అండర్స్టాండ్ తో రన్నింగ్ అవుతుంది. అట్లా కాకుండా లేడీస్ కు ఫ్రీ, మొగలు టికెట్ తీసుకోవాలంటే ఇక మొగలే చేసుకోవాలి కానీ లేడీస్ కు ఫ్రీ ఓకే అని లేడీస్ కు ఆనందం ఉంది. ఎటు పోతే అటు పోతారు దేవుని దయతోటి, కానీ మొగలకైతే టికెట్ తీసుకోవాలి కంపల్సరీ. అట్లా మెయింటైన్ చేసుకోవాలి. పైసలు ఇచ్చి ప్రయాణం చేస్తే మంచిది అంటారా? పైసలు తీసేస్తే సగం పెడితే రన్నింగ్ లో నడుస్తుంది, జెంట్స్ కు అండర్స్టాండ్ అవుతారు. అట్లా కాకుండా లేడీస్ ఫ్రీ, మొగలు టికెట్ తీసుకోవాలంటే ఇక మొగడే ఇబ్బంది పడాలి కానీ లేడీస్ కు ఇబ్బంది లేదు, లేడీస్ కు ఆనందం ఉంది. అట్లా ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ ఉంది కదా, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందా ఫ్రీ బస్ పెట్టింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ఫ్రీ బస్ ని ఆపేద్దామని చర్చ జరుగుతుంది. ఆపేస్తే మంచిది అంటారా, ఉంటే మంచిది అంటారా? అవన్నీ వాళ్ళ ఇష్టం. అంటే ప్రయాణం చేసేది మనమే కదా, ఆపేస్తే బెస్టా? లాసే కదా తెలంగాణ గవర్నమెంట్, లాసే కదా. ఫ్రీ బస్ ఎవరిలో కొట్లాడుతారు, లేడీస్ కొట్లాడుతున్నారు. అది ఎంత ఇబ్బంది, మాకే ఇష్టం. కొట్లాడి గొడవ చేసుకో 10 ఏం జాబ్ చేసుకుని ఎంత కష్టం పడుతున్నారు. ఖాళీలో తిరుగుతూనే ఉంటారు అసలు పని పడలేకుండా. జాబ్ చేసిన కొట్లాడి సీట్లు లేకుండా నిలబడి కాలు గుంజుకపోతాం. ఫ్రీ బస్ తీసేస్తేనే బెస్ట్ సార్. సంవత్సరం నుండి ఫ్రీగా అవసరం లేదు, ఎవరు చేయమని పబ్లిక్ అడగలేరు కదా, వేస్ట్ గా అది పెట్టడం వేస్ట్. అది ఒకసారి పెంచినా ఉన్న జీతాలు ఉంటే మంచిదాన్ని. ఫ్రీ బస్ తీసేయడం బెస్ట్ సార్. కరెంట్ ఫ్రీ అన్నా ఫ్రీగా కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు సార్. మన ఆడవాళ్ళకి మంచిదే కదా, పైసలు ఉంటే ఉండకపోతాయి. కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు. మన వీళ్ళ వాళ్ళకి పర్వాలే బానే చేశారు కానీ ఉంటే ఉండకపోతాయి. ఇప్పుడు 500 చిల్లర ఉంటుంది, చిల్లర లేదమ్మా దిగిపోండి అంటాడు. కనీసం కార్డు అయినా ఉంటది కదా, 200 చిల్లర ఉంటుంది, 200 చిల్లర దిగిపో అంటే కార్డు ఉంటుంది కదా. ఇక వాళ్ళ ఇష్టం ఏదైనా. కొంతమంది ఏమంటున్నారంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు అండ్ స్కూల్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ పెట్టి ఈ 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి డబ్బులు పెట్టాలంటారు. అది ప్రాబ్లం. అది కానీ ఫ్రీ బస్ తీస్తేనే బెస్ట్ సార్. చాలా జాబులే ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది ఖాళీ బట్టల గురించి ఊరి నుంచి వచ్చి అక్కడ తీసుకోవాలి. అంత పబ్లిక్ ఎందుకు అసలు, లేడీస్ ఎక్కువ చేస్తారు. తెలంగాణలో ఫ్రీ బస్ ఉంది మనకు ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ బస్ బంద్ చేద్దామని అనుకుంటున్నారు. బంద్ చేస్తేనే మంచిది. అంతే అంటారా? బంద్ చేసి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చి, జాబులు లేని వాళ్ళకి జాబులు ఇవ్వడమే బెస్ట్. ఉత్త ఖాళీగా తిరగడం వృధా కదా, గవర్నమెంట్ లాస్. ఎంత లాస్. ఫ్రీ బస్ కొందరికి సహకరిస్తుంది, కొందరికి సహకరిస్తలేదు. చాలా మంది లేడీసే ఇబ్బంది పడుతున్నారు. లేకపోవడమే బెస్ట్.
అయితే రోజు ఎవరు ప్రయాణం చేయాలి? ఎవరు ప్రయాణం చేస్తారో అవసరం ఉన్న వాళ్ళు తిరిగేసి వెళ్తారు. ఉత్తగానే టైం పాస్ ఇంట్లో కాక ఏ పనులు పొద్దున్నే 10 గంటల వరకు 10 వరకు అయిపోతాయి. మధ్యాహ్నం అంతా ఏం చేస్తాం, ఖాళీగా అటు పోయి ఇటు వద్దాం అన్నట్టుగా తిరిగేసి సాయంత్రం వరకు ఇంటికి వస్తున్నారు. ఎందుకని ఆధార్ కార్డు పట్టుకుంటారు, ఇంటికి వస్తున్నారు అంతే. బెస్ట్ వృధా ఇది. అయితే కాలేజీ పిల్లలకు ఫ్రీ పెట్టి మాకు బంద్ చేసి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తేనే బెస్ట్. అమ్మ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ బస్ ఎక్కే వచ్చాం. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, ఫ్రీ బస్ తీసేస్తారంట, మరి ఏమంటారు మీరు? తీసేది మరి వాడికి సాటం లేదేమో. హరీష్ రెడ్డికి హరీష్ గారికి జగన్మోహన్ రెడ్డికి కాజేటాకి సాటం లేదేమో. ఇదే పెట్టి ఇది పెట్టి పేపర్ లో కొట్టలేదు, నన్ను కొట్టలేదు. అమ్మడి కొడుకు పెట్టి ఎవడు కొట్టాడు? డబ్బులు ఇచ్చి ఎక్కిచ్చేటప్పుడేమో ఎక్కడ పడతాడు ఆపుతున్నాడు, ఎక్కడ పడతాడు. ఇప్పుడు ఖాళీ బస్సు పోయినా కూడా మమ్మల్ని ఎక్కనివ్వట్లా, స్టార్ట్ చేసేస్తున్నాడు ఫ్రీ బస్సు. మళ్ళీ అదేమంటే ముందు పోనిచ్చి మా గబక్కన ఎక్కితే సడన్ బ్రేక్ వేస్తున్నాడు. అంతా వాడి ఇష్టారాజ్యం అయిపోయింది. ఉంటే మంచిదే కదా నాన్న, ఎవరైనా కోరుకునేది అదే. మగవాళ్ళు ఏమంటే ఇంత ముందు డబ్బులు అందరం ఇస్తున్నాం అట్లా వేస్తున్నారు మమ్మల్ని చూసి. ఇప్పుడేమంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళు కూడా పైకి లే. ఇట్లా బస్ వాళ్ళకి మరి ఖాళీ అన్నా పోతున్నారు కానీ ఆపడం లేదు. అందరికి 13,000 కోట్లు నష్టం వచ్చింది. ఆర్టీసీ మూలాన వీడి మూలాన అని చెబుతున్నారు. మరి ఇంకా ఎవరో చెప్పట్లేదు ఎన్ని రకాల పేర్లు. మరి ఇంట్లో లాభాలు కూడా చెప్పాలిగా, ఎదురు ఎవడో మరి ఆ మాట తప్పకుండా రాయాలి నువ్వు. నేను చెబుతున్నా, మొగుడు పేరుతో ఇల్లు ఉంది. ఇంకో మాట చెబుతా, మొగుడు పేరుతో ఇల్లు ఉంది, పెళ్ళాం పేరుతో ఇల్లు లేదు, దానికి ఇల్లు వచ్చింది. మరి విడాకులు ఇప్పించేద్దని ఒకసారి పెడతాడా, పెడితేస్తాడా? అది నీకేమనాలి? అసలు ఏమి గతి లేని దానికి నాకు లేదు. 35 ఏళ్ళు అయింది. రోజు కూలి చేసుకుని వండుకుంటే ఆవిడవాళ్ళు లాగుంటాడు. కనీసం మా పోటోళ్ళకి వాళ్ళకి దేవి లేని వాళ్ళకి, ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లోర్ లో ఇద్దరిద్దరికి ఇస్తున్నాడు కొంపలు. అది ధర్మమేనా నాన్న? ఇవాళ మా పోటోళ్ళకి మంచి చెడు లేని వాళ్ళకి అటువంటి వాళ్ళు మాకు ద్రోహం చేయకూడదు కదా, మమ్మల్ని ఆదరించాలి కదా. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది కదా మనకు, ఫ్రీ బస్సు ఎన్ని రోజులు ఉంది, ఇప్పుడు ఆ ఫ్రీ బస్ తీసేస్తా అంటున్నారు, ఏమంటారు మీరు? ఏమంటామో, ఉంటే బాగుంటది కానీ వాళ్ళు తీసేస్తా అంటారు కదా, ఏమనలేము. ఇన్ని రోజులు పైసలు పెట్టుకుని పోయినాం, ఇప్పుడు సంవత్సరం పెట్టారు పెద్ద ఏం చేస్తాం. ఇప్పుడు కూడా పైసలు పెట్టుకుని పోతాం. మంచి జరుగుతుంది. 1000 రూపాయలు 1300 ఒక్క 1330 రూపాయలు. ఇక వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. గవర్నమెంట్ చెప్పిన రూల్ ప్రకారం అంతే మరి. అర్థం ఏముంది, ఇన్ని రోజులు 20 ఏళ్ళ నుంచి పెట్టలేమా, సంవత్సరం అయితే వచ్చి. ఫ్రీ బస్ నడుస్తుందా? మరి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీ బస్ తీసేస్తా అంటుంది, తీసేస్తే మంచిదా ఉంచితే మంచిదా? ఏ ఉంచినా ఏంటి లేకపోయినా ఏంటి, ఎలాగైనా వెళ్ళాలి కదా మేము పనికి. మరి ఇన్ని రోజులు ఫ్రీగా నడుచుకున్నారు, తిరిగినారు కదా, మరి ఇప్పుడు తీసేస్తా అంటున్నారు. తీసేనే ఉంది, మరి ఏం చేస్తాం. ఏముండి ఆయన ఇష్టం. మాకు గవర్నమెంట్ ఇల్లు ఇస్తే చాలు. ఇల్లులు ఇస్తాడంటారా? ఇల్లులకి అప్లికేషన్ పెట్టాం మొన్న ప్రజాపాలన దానికి, అవి వస్తాయంటారు ఇల్లు. ఇప్పుడు ఎట్లా ఫ్రీ బస్ ఎట్లా పెడితే వచ్చిందో ఇది పెడితే వస్తుంది, పెట్టకపోతే రాదు. పెట్టామండి అప్లికేషన్, పెట్టారా? 2 చోట్ల పెట్టాం. ఏమంటావు అమ్మ, మరి ఫ్రీ బస్ ఉంచిదా వద్దా? మాదేముందయ్యా, వాళ్ళ ఇష్టం పెట్టారు కదా, ఉంచితే మంచిది. అందరూ బస్కి ఎగలపడతారు, ఆటోలకు కూడా ఎవరు వెళ్తలేదు. ఎందుకంటే ఫ్రీ అన్నాక ఎవరు వెళ్తారు ఆటోకి? డ్యూటీకి వెళ్ళి వెళ్ళిపోతాం. మేమైతే ఒకసారి ఆటోకే వెళ్ళిపోతాం. రష్ కండి ఎక్కలేమండి, గుమ్మాల దాకా ఏలాడబడుకుంటే ఎలా నుంచుంటారు. మొన్న పెళ్లి పడిపోయి చచ్చిపోయింది. ఏగపడుతున్నారు, తీసినా పర్లేదు, తీయకపోయినా పర్లేదు. ఫ్రీ బస్ ఉందిగా మనకి లేడీస్ కి, ఇప్పుడు ఆ ఫ్రీ బస్ తీసేస్తా అంటున్నారు, తీసేస్తే మంచిదా ఉంచితే మంచిదా? ఇప్పుడు తీసేసినా వస్తూనే ఉంటాం, లేకపోయినప్పుడు డబ్బులు. ఇప్పుడు డ్యూటీలోకి వచ్చేటోళ్ళు ఎట్లయినా రావాల్సిందే కదా, ఆయన ఉంచుకున్నా లేకపోయినా పరిపాలన. సంవత్సరం పాటు ఫ్రీగా తిరిగినారు కదా, సంవత్సరం అంతా తిరిగినా వేస్ట్, ఏం లేదు, ఏం లాభం లేదు. ఇండ్లలోనికి ఇండ్లు ఫోటోలు దించుకున్నారు. కిరాయికి 30 ఏళ్ళు అవుతుంది మేము ఉండబట్టి ఇక్కడ బోరబండల.
ఇండ్లు వచ్చినప్పుడు మాకు ఎట్లుంటది మా ఇల్లుగాలను వచ్చి గోడలు దింపారు 10 ఒక గల్లీలో చాలా మంది అట్లనే చేసిరు ఇండ్లున్నోళ్ళే. ఫ్రీ బస్సులను తీసి ఇల్లు ఇస్తే బాగుంటుందా? ఫ్రీ బస్సులు కాదన్న, ఫ్రీ బస్సులు పెట్టినా చదువుకున్న వాళ్ళకి పెడితే జాబ్ లో పోయిన వాళ్ళకి పెడితే బాగుంటది. ఈ మీరు ముస్లిమ్స్ ఎవరో ఎందుకంటే చార్మినార్ పత్తాక ఓటలు వాళ్ళే పద్దాక వాళ్ళే ఎక్కువైపోయారు కానీ మనోళ్ళు ఎక్కువ లేరు. ఏదన్నా మన ఊరికి అవసరం ఉంటే పోతాం అంతేగాని అది ఎలక్షన్ల టైం ఏదో పోతాం. కానీ రేవంత్ రెడ్డి సార్ ఒకటి మాత్రం తప్పు పని చేసిండు. ఈ బస్సు పెట్టకుండా రైస్ ఏదో మంచి నూనెలు ఏవో తగ్గించి కొంచెం తినడానికి సౌకర్యంగా పెట్టింటే ఎట్లా బతికేటోళ్ళు అట్లా బతుకుతాం. అవునా లేదా? ఇది తగిలించుకున్న దానికన్నా ఆయనకి ఇంకా ఏ రేట్లు మిగులుతుండే అట్లా. సో మరి అంటే ఇప్పుడు బస్సు ఏమంటారు? బస్సు సంబంధించేద్దాం ఒక మాట. ఇంకా ఇంద్రం వేసింది అంటున్నారు కదా, నడిచేది నడవని చేసేది చేయని అంతవరకు వస్తే తీసేది ఉంటే ఆయన చేతులు ఉంటది. ఇప్పుడు ఇంట్లో అయితే మేమైతే ప్రత్యేకంగా 10,000 కట్టుకోవాలంటే ఈ ఇంటికి కట్టుకోలేకపోతున్నాం. వాళ్ళు ఉన్నోళ్ళనే తీసుకోవడం నాకు అది నచ్చుతలేదు. ఊళ్ళో ఇల్లు లేదు, ఊళ్ళో భూమి లేనోనికి ఇయ్యనోడు ఈడ ఇస్తున్నాడు ఏంది అని అర్థం అయితలేదు మాకు. రేవంత్ రెడ్డి పంపించిండు కానీ అంత బోకరోలోనే పంపించిండు. ఇంటికి రాసుకపోనికి ఊళ్ళల్లో 2 ఇండ్లు రాసుకున్నారు, సొంత ఇండ్లున్న రాసుకున్నారు. నేను చూపించినాక కొట్టేస్తాడా? ఇప్పుడు ఏదైనా నాయన ఉన్నోళ్ళకి ఇవ్వకూడదు, ఇంత ఇల్లు కూడున్న వాళ్ళకు ఇవ్వకూడదు. ఇది మీరు చెక్ చేసుకోండి, ఆధార్ కార్డు చెక్ చేసుకోండి, అన్ని చెక్ చేసుకోండి. మాకు లేని వాళ్ళకి ఇవ్వండి. మేము ఏడు ఊర్లో చెక్ చేసుకో, నా ఆధార్ కార్డు చెక్ చేసుకో, నా రేషన్ కార్డు చెక్ చేసుకో, మాకు అన్ని ఉన్నాయి. సో ఇక్కడ ఆటో డ్రైవర్ అడుగుదాం. అన్న నమస్కారం. ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ తీసేస్తామని గవర్నమెంట్ వాటిలో చర్చ జరుగుతుంది. ఫ్రీ బస్ తీసేయడం మంచిదంటారా, ఉంచడం మంచిదంటారా? तेलुगु में बोलता हूँ, हिंदी में बोलता हूँ. हिंदी में बोल. अच्छे है फ्री बस. 60 अभाव के लोगों को फ्री, बाकी के टिकट. ठीक है. ये ओल्ड मैन जो है, लेडीज है, उन लोगों को और स्कूल के बच्चों को वो रखे तो बेस्ट है. वो पूरा लेडीज को बंद करके अच्छा. लेडीज को बंद करके रखे तो हमारा तो कारोबार, हमारा तो छोड़ो, लोकल में जो करने वाला है उसका तो बहुत बुरा हालत है. वो एक प्रॉब्लम है. अच्छी आइडिया. तो वो अच्छा है, मगर अगर आप फ्री कर रहे हैं तो भी जैसा कि एज बाहर है, स्कूल के बच्चे हैं, उन लोग के लिए फ्री रख के बाकी की टिकट रखो, ऑटोमेटिक हमारा भी कारोबार उनका भी काम चलता. థ్యాంక్ యూ. తెలంగాణలో ఫ్రీ బస్సులు తీసేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. తీసేస్తే మంచిది అంటారా, ఉంచితే మంచిది అంటారా? తీసేస్తే మంచిది. తీసేస్తే మంచిది అంటే ఎందుకు? చాలా మంది ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు కదా, అంటే మీ ఒపీనియన్ ఏంటి? చాలా మంది నష్టం కూడా పోతున్నారు. ఆటో డ్రైవర్లకి ఇబ్బంది అవుతుందంట. అందరికి ఇబ్బంది కదా ఆటో డ్రైవర్లకు.